రంగారెడ్డి జిల్లా నాదరుగ్గులోని విద్యాభారతి విజ్ఞాన కేంద్రంలో బాయ్స్ హాస్టల్ వసతి గృహాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. వామపక్షవాదులు, జాతీయ భావజాలం పట్ల వ్యతిరేకత ఉన్న వ్యక్తులు కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంపై అనేక రకాల విమర్శలు చేశారని అన్నారు. చివరికి నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత దేశంలో అన్ని వర్గాల ప్రజలు స్వాగతం పలుకుతున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. విద్య, విజ్ఞాన శక్తి ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగాయన్నారు కిషన్ రెడ్డి. సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలోని ఈ యొక్క ఇంటర్నేషనల్ స్కూల్కి సంబంధించినటువంటి బాయ్స్ హాస్టల్ భవన నిర్మాణం పూర్తి చేసుకొని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. మన ప్రాంతంలో జాతీయ భావజాలంతో కూడినటువంటి ఇలాంటి విద్యా సంస్థ ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో మరి ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేయడము, దానికి శ్రీకారం చుట్టడము చాలా గొప్ప విషయం. భవిష్యత్తులో ఈ స్కూలు అన్ని రకాలుగా ఇక్కడ ఉండేటువంటి తెలంగాణ రాష్ట్రమే కాకుండా హైదరాబాద్ నగరాన్ని కూడా చాలా ప్రత్యేకతతో కూడినటువంటి ఒక విద్యా సంస్థగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. ఈ సంస్థ సంబంధించినటువంటి మరి తరగతి గదులు ఇప్పటికే ప్రారంభమైనవి. భవనాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు హాస్టల్ భవనాన్ని కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది.